ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేశాం. ప్రతి 15 రోజులకి ర్యాండమ్ గా ఏదో ఒక బ్లాక్ కి వెళ్తాం. అక్కడ ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకొని యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తా ఉంది, మెరుగుపరచడానికి ఏం చేస్తే మంచిదన్న దాని మీద కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పాం. 15 రోజులకి ఈ రోజు రావడం జరిగింది. MCH బ్లాక్ కి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గత 2 దఫాలుగా అక్కడికి వస్తున్న రోగులు గాని వారి కుటుంబ సభ్యులు గాని చెప్పిన సమస్య పైన ఇవి చెయ్యండి అని చెప్పారు. ఆ సమస్యలు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి. సూపరింటెండెంట్ గారి నిర్లక్ష్యమా లేకపోతే డిపార్ట్మెంట్స్ మధ్యన సమన్వయ లోపమా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎంత కృషి చేసిన తర్వాత అధికారులు కూడా సరైన విధంగా పనిచేయకపోతే వాళ్ళని ఇక్కడి నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కూటమి పరంగా మేము మొదటి రోజు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఆ కార్యక్రమాల కోసం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న సమస్యను సరిచేసే కార్యక్రమంలో ఏ ఒక్క అధికారైనా అలసత్వం వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని చెప్తానే ఉన్నాం. కానీ ఈ రోజు మాట్లాడాల్సి వస్తా ఉంది. అంటే కూటమి మేము ఇంత కష్టపడి అధికారులు పని చేయకపోతే ఎలా? అధికారులకు కూడా బాధ్యత ఉంది, పని చేయాలి. మెడిసిన్ లేదన్నారు, ఓ పేషెంట్ ఎదురుపడ్డారు, మెడిసిన్ లేదన్నారు. 10 రోజుల కింద ఏదైతే మెడిసిన్ లేదన్నారో ఈ రోజు కూడా అదే లేదు. అంటే కంపల్సరీగా 10 రోజుల కిందట లేదన్నప్పుడు అది ఏం లేదన్నది ఆ ఫార్మసిస్ట్ ఎవరైతే ఉన్నారో మేడం ఆవిడ పైన సుపీరియర్స్ కి ఇండెంట్ పెట్టుకోవాలి. అంటే అవకాశం ఉన్నా చెయ్యకపోతే ఎవరు బాధ్యత? అది ముమ్మాటికి అధికారుల బాధ్యత. నిర్లక్ష్యం ఏముందిలే అని ఇక్కడ